నెల్లూరు పెద్ద బజార్లోని సద్గురు విద్యోదయ అపెక్స్ స్కూల్లో అపెక్స్ ఇనోక్స్ పేరుతో సైన్స్ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త, జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభ్యులు వారణాసి దుర్గా ప్రసాద్ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి సైన్స్ నమూనాలను ప్రదర్శించడం తనను మంత్రముగ్ధులను చేసిందన్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యోదయ అపెక్స్ స్కూల్లో విద్యార్థులు నిర్వహించినటువంటి ఈ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన చాలా అమోఘంగా ఉంది. అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండేట్టుగా వాటర్ బెలూన్ రాకెట్తో ఈ రాకెట్ ఎక్స్పెరిమెంట్ని ప్రారంభించారు. చాలా చక్కగా ఈ కాన్సెప్ట్ని ప్రదర్శించడం జరిగింది. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకునే దిశలో, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేసిన దిశలో విద్యార్థులు చక్కటి ప్రయోగాలు చేస్తూ సైన్స్కి మూలం ప్రయోగం, సైన్స్కి మూలం భావన, శాస్త్రీయ భావన అనే చక్కటి సందేశాన్ని ప్రజలకి, సమాజానికి అందించే విధంగా వీళ్ళు అనేక ఎగ్జిబిట్స్ని తయారు చేసి చక్కగా ప్రదర్శించి అందరికీ కూడా విజ్ఞానాన్ని పంచిపెట్టడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్స్మా జిల్లా అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ, విద్యోదయ అపెక్స్ స్కూల్ విద్యార్థులు వినూత్నంగా ప్రదర్శించిన రాకెట్ లాంచింగ్, రాజా సాబ్వెల్ నమూనాలతో పాటు నృత్య, ముఖాభినయం, సోది, గద్దె ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. విద్యోదయ అపెక్స్ స్కూల్లో అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రదర్శనని ఇక్కడ వీక్షించాను. పిల్లలందరూ కూడా చాలా చక్కటి క్రియేటివిటీ తోటి ఈ యొక్క శాస్త్రీయపరమైనటువంటి అనేక అంశాలని ఎగ్జిబిట్ చేశారు. ముందుగా ఉపాధ్యాయులను మరియు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. సైన్స్ సమాజం కోసం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ చేసిన ప్రతి ప్రయోగం కూడా ప్రస్తుతం మన యొక్క లైఫ్లో ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడే చూసారు ఈరోజు ప్రధానమైన సమస్య, మరీ ముఖ్యంగా ఈ చిన్న బజారు, పెద్ద బజారు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ట్రాఫిక్ సమస్య. దాన్ని ఎట్లా క్లియర్ చేయాలనే విషయాన్ని ఇక్కడ చక్కటి ఒక ఎగ్జిబిట్ పెట్టారు. అలాగే విద్యార్థులు ర్యాకెట్ సంబంధించినటువంటి ప్రయోగం కూడా ఇప్పుడే మేము అందరం కూడా తిలకించడం జరిగింది. విద్యార్థులు ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క విద్యోదయ అపెక్స్ స్కూల్ వారి యాజమాన్యానికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ వెంకటాద్రి నాయుడు పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. డైరెక్టర్ పద్మజా నాయుడుతో పాటు ప్రిన్సిపల్ సురేష్, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.